హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ మార్కెట్స్ న్యూట్రల్గా ఉన్నాయండి, చాలా న్యూట్రల్గా ఉన్నాయి. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గిఫ్ట్ నిఫ్టీ చూస్తే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ 29 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. మదర్ మార్కెట్స్ అయినటువంటి యుఎస్ మార్కెట్స్ని చూస్తే చూడండి, నాస్డాక్ 0.5% నెగిటివ్, డౌజోన్స్ 0.3% అండ్ S&P 500 0.3%. అంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మార్కెట్ న్యూట్రల్గానే ఉంది, అంటే పెద్ద చేంజెస్ ఏవీ లేవు. ఓకేనండి, అమెరికన్ మార్కెట్స్ న్యూట్రల్గా ఉన్నాయి. వాట్ అబౌట్ క్రూడ్ ఆయిల్ అంటే చూడండి ఒకసారి, WTI క్రూడ్ కానీ, బ్రెంట్ క్రూడ్ కానీ, మన క్రూడ్ ఆయిల్ కానీ మూడు కూడా న్యూట్రల్గా ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేస్ వరల్డ్ వైడ్గా ఏవైనా యుద్ధ భయాలు ఉంటే క్రూడ్ ఆయిల్ చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతుంది లైక్ దిస్. ఓకే, ఇలా రియాక్ట్ అవ్వాలండి. క్రూడ్ ఆయిల్ న్యూట్రల్గా ఉంది అంటే మార్కెట్లో ఎటువంటి భయాలు లేవు, ప్రశాంతంగా ఉంది అని అర్థం. ఓకే, గోల్డ్ న్యూట్రల్గా ఉందండి. అండ్ యుఎస్ డాలర్ ఇండెక్స్ కూడా కిందకి ఫాలో అవుతుంది. సో యుఎస్ డాలర్ ఇండెక్స్ కిందకి ఫాలో అవుతుంది అంటే అది మన స్టాక్ మార్కెట్కి పాజిటివ్ అన్నమాట. అలాగే గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ కూడా తగ్గుతున్నాయి. బాండ్ ఈల్డ్స్ కిందకు వస్తున్నాయి అంటే ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది అని అర్థం. సో USD/INR ఇది కొంచెం మన ఐటీ కంపెనీస్కి నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. USD/INR మాత్రం కొద్దిగా పెరుగుతుంది. ఐటీ కంపెనీస్ స్లైట్గా నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మీకు వరల్డ్ వైడ్గా అన్నీ చెప్పా. గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంది, న్యూట్రల్గా ఉంది, దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ యుఎస్ మార్కెట్స్ నాస్డాక్ కానీ, డౌజోన్స్ కానీ, S&P 500 కానీ మూడు కూడా న్యూట్రల్గా ఉన్నాయి. అండ్ గోల్డ్ న్యూట్రల్గా ఉంది. అండ్ యుఎస్ డాలర్ ఇండెక్స్ న్యూట్రల్గా ఉంది. గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ న్యూట్రల్గా ఉన్నాయి. USD/INR కొద్దిగా స్లైట్ పాజిటివ్గా ఉంది. ఐటీ కంపెనీస్కి కొంచెం నెగిటివ్. అండ్ ఆయిల్ అయితే అసలు ఇంకా నార్మల్గా ఉందండి, దీంట్లో ఎటువంటి పెద్ద చేంజెస్ లేవు. సో మనం మార్కెట్ గురించి, మన మార్కెట్లో యుద్ధ భయాలు అనేటువంటివి లేవు. మార్కెట్ అయితే న్యూట్రల్ టు పాజిటివే చూస్తున్నాను నేను. సో నెగిటివ్గా వెళ్ళాలి అంటే మంచి టెక్నికల్ కన్ఫర్మేషన్ వచ్చిన తరువాత తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నెగిటివ్గా వెళ్ళవద్దు. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.